Hi, I'm Dr. Krishna Chaitanya, GI laparoscopic and hepatobiliary surgeon at My Health Hospital, KPHB and Tarnaka. హీమరాయిడ్స్లో బ్లీడింగ్ ఏ దశలో అవుతుంది? హిమరాయిడ్స్లో యూజువల్లీ 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో మనకి చేతికి కంతిలాగా తగులుతుంది. మోషన్ వెళ్ళేటప్పుడు మాస్ లాగా తగలడం జరుగుతుంటుంది. అది దానంతలో అదే రెడ్యూస్ అవ్వటము, లేదంటే జస్ట్ దాంతో ఇబ్బంది ఏమి ఉండదు, బ్లీడింగ్ లాంటిది ఏం కాకుండా ఉంటుంది. రెండో దశలో ఏమవుతుంది, అది బయటికి వచ్చి లోపలికి పోవటం, దానంతలో రావటము, దాని తర్వాత లోపలికి పోవడము జరుగుతూ ఉంటుంది. పుష్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా. మూడో స్టేజ్లో ఏమవుతుంది, మనం మోషన్ పోయాక ఏదైతే చేతికి కంతిలాగా తగులుతుందో, మాస్ లాగా తగులుతుందో, ఆ మాస్ని మనం లోపలికి పుష్ చేయాల్సి వస్తుంది. అంటే పేషెంట్ తనంతలో తానే లోన్కి పుష్ చేసుకోవడం జరుగుతుంది. ఫోర్త్ స్టేజ్లో లోపలికి పుష్ చేసుకోవడానికి ఆస్కారం ఉండదు, మొత్తం కంప్లీట్గా ఉంటుంది. దాన్ని ప్రొలాప్స్డ్ హెమరాయిడ్స్ అని చెప్పి అంటాము. ఇది 4 స్టేజెస్ ఆఫ్ హెమరాయిడ్స్. అందులో మనకి సెకండ్ స్టేజ్లో కొన్ని సందర్భాల్లో, థర్డ్ స్టేజ్లో కొన్ని సందర్భాల్లో బ్లీడింగ్ అనేది అవ్వడానికి ఆస్కారం అనేది ఉంటుంది.